నిర్వాహకులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తా అన్నారు రామచంద్రాపురం సీఐ అశోక్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పరిధిలో ఎవరైనా పేకాట కోడి పందాలు నిర్వహిస్తే నిర్వాహకులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. వీటిని ఉక్కుపాదంతో అణిచివేయాలని తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇందుకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. ముఖ్యంగా పండుగల సీజన్లలో అశ్లీల నృత్య ప్రదర్శనలు, అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినా సహించేది లేదన్నారు. రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసి హిందూ దేవుళ్లను పూజించే ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే, ఈ సర్కిల్ పరిధిలో ఎటువంటి పేకాట్లు జరిగినా లేదా కోడి పందాలు నిర్వహించినా వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రభుత్వం నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరికీ కూడా ఇందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. వాళ్ళ మీద ఎవరైతే కోడి పందాలు నిర్వహిస్తారో, అలాగే కోడి పందాలు కానీ పేకాట్ కానీ నిర్వహించి నిర్వాహకులపై షీట్లు కూడా ఓపెన్ చేయడానికి వెనకాడొద్దని చెప్పి అన్ని ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ లేదంటే కనుక ఎవరైనా పెద్దలు కానీ ఇది ప్రజలకు తెలియజేసి ఎవరైనా పేకాట్ నిర్వహించినా లేదా కోడిపందాలు నిర్వహించే ప్రయత్నం చేసినా సర్కిల్ పరిధిలో నాకు పోలీస్ స్టేషన్ పరిధిలో కన్సర్న్ ఎస్ఐలకి ఖచ్చితంగా తెలియపరచండి. వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా మెన్షన్ చేస్తాము. రెండోది వచ్చేటప్పటికి అసాంఘిక డ్యాన్సులు, ఈ పండగ పేరు చెప్పి దేవుడికి అవమానకరంగా కలిగే విధంగా ఇతర మతాలలో వ్యక్తులు లేదా ఇతర దేవుడిని పూజించే వాళ్ళు ఈ దేవుడి దగ్గర ఎలా చేస్తారనే విధంగా అనుకోకుండా ఎటువంటి అశ్లీల నృత్యాలు ఎలవ చేయట్లేదు. అటువంటివి చేస్తే కనుక కమిటీ మెంబర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇందులో ఇది చట్టపరంగా కాకపోయినా దేవుణ్ణి అవమానించినట్టుగా భావించి హిందూ దేవుళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, లేదా హిందూ దేవుళ్ళని పూజించే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎటువంటి అసాంఘిక డ్యాన్సులకి ఎలవ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా కాదు కూడదని పెడితే కనుక వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు అంటే పేకాట కానీ కోడి పందాలు నిర్వహించిన రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన డ్యాన్సులు కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తారని సమాచారం వచ్చిన సర్కిల్ పరిధిలో నాకు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్గా నాకు ఫోన్ చేయొచ్చు. అలాగే కన్సర్న్ ఎస్ఐలకు కూడా ఫోన్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉన్నాయి. 112 కొట్టినా కానీ